శ్రమలు సహజం, కానీ శ్రమల ఫలం సహజం కాదు. అది అద్భుతం, మామూలుగా ఉండదు అది. పౌలు గారు ఏమంటాడు? పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదే లెక్కలోకి రా. అసలు మహిమ నీకు అర్థమైతే సింపుల్గా చిన్నపిల్లల కోసం చెప్తాను ఉదాహరణ. అదిగో అక్కడ ఇంత బంగారం మూట ఉందనుకో, ఈ దారన్నీ గాజు పెంకిలే ముళ్ళు. ఏం చేస్తాం? అమ్మో నాకు వద్దులే బంగారం. పిల్లగాళ్ళకైతే సరైన చాకిలెట్ దాలు వేసి రక్తం వేసి తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. సరైన చెప్పులు లేకపోయినా గాజు పెంకులు ముళ్ళ తుప్పులు వెళ్ళిపోవటమే. బంగారం మూట తెచ్చేసుకొని రక్తసిక్తం అయిపోయినా పర్లేదు, మెల్లిగా కూర్చొని 2 కాళ్ళు డాక్టర్ గారు ఒళ్ళో పెట్టేస్తే ఆయనే స్వస్థపరిచేస్తాడు. ఎంత బంగారం మూటలు ఎంత మొక్కిచ్చినా చాలు వేసి రక్తం వేసి. అంటే వచ్చే లాభం ముందు పడే శ్రమ తక్కువ కదా. శరీరంలో కొంత శ్రమ అనుభవిస్తే, నలిగితే, ప్రయాణములో బడలికలుంటే, మెరకపని శేఖర్ రాశారు, ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును. ప్రయాణం అంటే అన్నీ ఉంటారే బాబా, ఎలా ముందుకెళ్ళా. ఓ 25-30 ఏళ్ళ కింద రాశాడు అయ్యగారి పాట. అభిషేకం వెళ్ళిన దైవజనుడు కనుక ఒక్క పాట కూడా చల్లారిపోతూ ఉండదు. ఎన్ని ఏళ్ళు పడిన ఇప్పుడు రాసిన ఫ్రెష్ పాటలాగా ఉంటుంది. అభిషేకం తాజాదనం అట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. అటు తెలుగుడైతే ప్రపంచంలో ఎక్కడున్నా బెర్క్మన్ సాయి గారి పాట పాడకుండా వరిసి పూర్తవుతుందా? ఏ సంఘమైనా మొదట్లోనే చివరిలో ఎక్కడో దిక్కు తగులుతుంది ఒకటన్నా. ఏం అభిషేకం అండి. మేము ఎరిగిన నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు. ఇప్పటికి అంతే తాజాగా ఉన్నాడు. పెద్ద మనిషి, వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు, 70లకు వచ్చేసాడు. మంచి హుషారుగా అని ఎగిరి పాడుతుంటాడు. సిగ్గేసేది ఒక్కసారి నాకు, మనం ఉన్నాం ఎందుక చూడ పెద్ద మనిషి అంటున్నాడు. ఇక ఇంతకన్నా బెస్ట్ ఏం వస్తాయిలే అనుకున్నప్పుడల్లా ఒక బెస్ట్ వస్తుంది బయటకు, ఒక పాట. అబ్బా ఏం పాట ఇచ్చాడు రా బాబుని, పొరపిచ్చేకిపోయేలాగా. దేవుని బిడ్డలారా, మనకేమి ఇష్టం అవ్వాలి? ప్రయాణం చేయటం అనండి, ముందుకు వెళ్ళటమే. ఈ సంవత్సరం మరి చాలా చేదు తీపి మిశ్రమం అండి. నువ్వు పెద్ద కవిత రాయకర్లా, అవన్నీ సహజం. అర్థమైందా? అంతా సహజం. రైలు వెళ్తా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎవడో పని మనడు చైర్లాగా దూకుతాడు, అన్నీ చూసుకొని మళ్ళీ బయలుదేరుతుంది. ఎవడో ట్రాక్ మీద పడితే గమనించుకుంటే ఆపుతాడు. ట్రాఫిక్లో ఏదైనా ఇబ్బంది వచ్చితే రెడ్ సిగ్నల్ ఎత్తే ఆపుతారు. ఒక్కోసారి ఎందుకు ఎలాగెళ్ళిపోతున్నాడు అన్నంత స్పీడ్కి వెళ్తాడు. అన్నీ సహజం. ఒక్కోసారి యాత్ర బాగా జరుగుతుంది, ఒకసారి ఒడిదుడుకులు ఉంటుంది. ఒక్కోసారి అసలు పడుకుంటే ఇంట్లో కన్నా కమ్మ నిద్రపడదు. ఒక్కోసారి అసలు పడుకొని ఎవరు దొరమార్లు ఎవడో కూడా. మొన్న ఒకడున్నాడు గురక వీరుడు, నాకు దొరికాడు. పని కట్టుకొని కసిగా పగతో ఓనర్ పెట్టినట్టు పెడుతున్నాడు వాడు. అలా కావాలని చేస్తున్నట్టు కొంత అంత గురకండి, భయంకరం అసలు. మరి మీరు ఈ పరిస్థితి ఏం చేయాలి? లేచి కూర్చొని వీడియో తీస్తూ కూర్చున్నాను. మరి ఏం చేయను? అసలు ఛాన్సే లేదు. తన్ని లేపినట్టు లేపుతున్నాడు వాడు. అలా పడుకొని ఎత్తలేదు. తట్టుకోలేక సరే లేపాను అని మమ్మీ వాళ్ళు చెప్తారు. అటు తిరిగి పడుకుంటే పక్క తిరిగి పడుకుని పోతున్నాడు. ఆడు ఎటు తిరిగి పడుకున్నా ఈ వైద్యానికి అందలేదాడు. వాడు అడ్డు తిరిగి కూడా పెడుతున్నాడు. కాబట్టి ఏం చేద్దాం? దిగుదామా ట్రైను? పోవటమే. హల్లెలూయా. అలాంటి అవసరాల కోసం ఒక 5 రూపాయలు దూదు కొనుక్కొని సూట్ కేసులో పెట్టుకోవాలా, చెవుల్లో పెట్టుకొని, లేదన్నా నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని, ఎయిర్పాడ్స్ పెట్టుకొని, ఒక మంచి ఆరాధన పాట పెట్టుకొని కూర్చోవటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ముఖ్యం? 2000 రూపాయల టికెట్ భర్త కొనుక్కోవాలని పడుకోలేదు, పర్లేదు, ఇంటికి వచ్చావు కదా చాలు. ఏది ముఖ్యం? ఎన్ని మధురమైన అనుభవాలు. ఒక మేఘం తమ మీద నడవటం ఏంటి, అగ్ని తమ ముందు వెళ్ళటం ఏంటి, బండ తమ వెనకాల రావటం ఏంటి, ప్రతి పూట తాజా మన్నా రావటం ఏంటి, ఈ బేభత్సమైన అనుభవాలతో ఎక్సైట్మెంట్తో సాగుతున్నప్పుడు కూడా మీకు ఏది ఇష్టం అంటే
యాత్ర చేయటం ఇష్టం. ఐగుప్తులు ఎప్పుడు తినలేదు అంత రుచికరమైన మన్నా దొరికింది. హల్లెలూయ. యాత్ర చేయటం ఇష్టం. ఈ సంవత్సరపు ఆఖరి దినాన నూతన సంవత్సరానికి ప్రయాణం చేయబోతున్న మనందరికీ దేవుని మాట ఏమిటంటే, మీరు యాత్ర చేయటాన్ని ప్రేమించాలి, ఆత్మీయ అనుభవాలు ప్రేమించాలి, ముందుకు సాగిపోవటాన్ని ప్రేమించాలి. ఒక దగ్గర ఆగిపోవడం ఇష్టపడద్దు, యాత్ర చేస్తూనే ఉండాలి, యాత్ర చేస్తూనే ఉండాలి. మారు మనసు నుంచి బాప్తిసం, బాప్తిసం నుంచి ఆత్మ నింపుదల నుంచి వేరుబాటు జీవితం, అక్కడి నుంచి అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, సహవాసం, ప్రార్థన జీవితం, ఉపేక్ష, పరిపూర్ణత. యాత్ర చేస్తూనే ఉండాలి. ఏమి ఇష్టం అవ్వాలి? యాత్ర చేయు మార్గముల వారికి స్టాగ్నెంట్ వాటర్లకు అక్కడ ఉండిపోకూడదు. మనం మరి 20 సంవత్సరాల క్రితం ఆడు వచ్చావు, ఇంకా అక్కడే ఉంటే ఇంకెందుకు? ప్రభువుని తెలుసుకున్నావు, మారు మనసులోకి వచ్చావు, బాప్తిజంలోకి వచ్చావు, అక్కడ అయిపోయావు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ముందుకు రాలేదు. ఎదురుకుండా భయంకర సముద్రం ఉంటే కూడా దేవుని మాట అంటే సాగిపో. అయ్యా యోర్దాను సాగిపో, అయ్యా చాలా ఇరుక్కోకూడదు, సాగిపో. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన ప్రతిబంధకాలు, అవరోధాలు కనబడుతుంటే కూడా సాగిపోమని చెప్తుంటే, అడుగడుగున కృప పొందుతూ మేలులు పొందుతూ కూడా ఉన్న కాడే చచ్చిపోతే ఎంత ఘోరం. రక్షణలోకి వచ్చిన వారులారా, బాప్తిసం పొందిన వారులారా, దేవుని సంఘములోనికి అంటుకట్టబడ్డ వారులారా, క్రీస్తు శరీరం అనే దాంట్లో చేర్చబడ్డ వారులారా, మీరు సాగిపోవటమే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో ఆగకూడదు. నూతన కృపలు పొందాలి, వాక్య దర్శనం పొందాలి, ఆత్మ అభిషేకాన్ని పొందాలి, సహవాసంలో స్థిరపడాలి, ప్రభు యొక్క సముఖపు బల్ల మీద ఒక రొట్టెగా నువ్వు చేర్చబడాలి. ఉదయాస్తమయముల యాజకుని చేత సవరింపబడాలి, అన్ని స్థానాల్లో ఉండాలి, ప్రతి చోట పని చేయాలి. క్రీస్తు శరీరములో ఒక అవయవం కనుక పనిచేస్తున్న జీవం కలిగిన అవయవంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిర్జీవంగా ఉండటానికి వెళ్ళలేదు. ఆమేన్. ఒక చేదైన మాట, కఠినమైన మాట చెప్తాను వినండి. ఫలించే తీగలు బహుగా ఫలించాలని ఫలింపని తీగలను నరికేస్తాడంట. 2 వ్యాఖ్యానాలు ఉన్నాయి, బాగా వినండి సీరియస్గా. 2 వ్యాఖ్యానం. ఒకటి, నీలో ఫలభరితమైన కొన్ని గుణాలు ఉంటాయి, వాటి ద్వారా దేవుడు ఇంకా మహిమ తెచ్చుకోవడానికి నీలో ఫలించని కొన్ని తీగలను కట్ చేస్తాడు. అది నీకు మేలుకరం, బాగుంటుంది. కానీ క్రీస్తు సంఘం అనే తోటలో నీవే ఫలింపని తీగవైతే నిన్ను కట్ చేస్తే, అసలు తోటలో సంఘం నిన్ను లేకుండా చేస్తే ఎట్లుంటుంది? అప్పుడు భయంకరం. ఆ దినం భయంకరం. నీవే ఒక తోట అనుకుంటే నీలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి సహజంగా. ఈ మంచి ఇంకా మంచిగా అవ్వడానికి ఇందులో ఉన్న చెడును కట్ చేస్తూ ఉంటాడు. ఉపదేశం ద్వారా, వాక్యం ద్వారా ఎప్పుడు జరిగే ప్రయత్నం అదే. వ్యర్థమైన కట్ చేసుకుంటూ పోతుంటాం. ఎన్నిసార్లు గర్తించిన మార్పు రాకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు నిన్నే తీసేస్తాడు. దేవుని తోట అనే ఒక పెద్ద వ్యవస్థలో నువ్వు ఒక్క తీగవే గనక, నీ ఒక్క తీగకి ఎంత నీరు పోసినా, ఎంత ఎరువు వేసి, అంత శ్రద్ధ పెట్టిన ఫలితం రాదు. కాబట్టి నరకే దాన్ని నిమిత్తం నేల వ్యర్థం అయిపోవాలని యజమాని అంటున్నాడు కనుక కట్ చేసి అవతల పడేస్తే నీ బ్రతుకేంటి? సాగిపోవాలి. యాత్ర చేసే మార్గములు అనండి. అతి ప్రియం. నీకేమి ఇష్టం? అయ్యా, నేను ఎక్కడైతే ప్రభువుని నమ్ముకున్నాను అక్కడే లేనయ్యా. నేను బాప్తిసం పొందినప్పుడు నా ప్రార్థన జీవితం ఎంత ఉందో, వాక్య ధ్యాన సమయం ఎంత ఉందో, సన్నిధిలో గడిపే సమయం ఎంత ఉందో, ఆరాధన చేసే విధానం ఎంత ఉందో అక్కడే లేనయ్యా. కొంచెం ఎదరికి వచ్చానయ్యా, అది నీకు ఇష్టం అవ్వాలి. ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తగిలినాయి, చాలా అవమానాలు వచ్చినాయి, చాలా దుఃఖాలు కలిగినాయి, కానీ కొంచెం భక్తిలో మాత్రం ఎదరికి వచ్చానయ్యా. అది సూపర్. నువ్వు అది లెక్క. నువ్వు భక్తులు ఎదగకూడదనే కదా దుష్టుడు ఇవన్నీ చేసేది. అన్ని గాయాలు తగిలితే కూడా నువ్వు కింద పడి కబడ్డీ ఆడేవాళ్ళలాగా 10 మంది పట్టుకున్న దూసుకుని వచ్చి గీత ముట్టేసుకుంటామంటే నువ్వు సూపర్ కాకపోతే ఏంటారు నాయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మా మామయ్య గారు ఒక సామెత చెప్పేవాడు తరచుగా, ఎవరి గురించి అన్నది పక్కన పెట్టు. మా పాస్టమ్మ గారు వాళ్ళ నాన్నగారు తరచుగా ఒక సామెత చెప్పేవారట. కళ్ళు పద్దాక పూజలు కట్టేసి సూపు అనకుండా ఒక రంగం ఉంటాడు చూడండి, ఒకడు ఆడు ప్రయాణం చేస్తే పెసరసేన అడ్డొచ్చిందంట ఆడికి. ఏంటో మనం అవుతున్నాం ఏంటి? ఏంటో సామెత నువ్వు చెప్పు, బాగా చెప్తావు. ఊసిరి కల్లోడు అది మరి నీకు అర్థమైందా? ఈ కళ్ళు ఆ పూసలు కట్టేసినోడు నడుస్తుంటే ఆడికి నడక్కే పెసరచేలు అడ్డు వచ్చిందంట. పెసరచేను ఎంత ఉంటుంది, ఆ చెట్టు ఎంత ఎత్తు ఉంటుంది, అది అడ్డు వచ్చిందంట ఇడికి. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటి దేవుని స్తోత్రం. మావాడు సొలొమోను తర్వాత సామెతలు ఆ రేంజ్లు ఇంకెవడు వేయలేడు. నువ్వేం చెప్పు ఒక సామెత చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఊసిరికల్లోడి కంట పెసరచేను అడ్డు అవుతుంది, మనకి ఎరుకో కూడా అడ్డు రాదు, యోర్దన కూడా అడ్డు కాదు, ఎర్ర సముద్రం అడ్డు కాదు. సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెను. ఏమన్నా రాని యేసు రక్తం విజయం ఆగదు నా పయనం, ఏది అడ్డు రాకపోతే. అవునా? యేసు రక్తం. ఆశలు కోరికలు గమ్యము చేరా సాగిపోయేదను, ఎన్ని రాని యేసు రక్తం విజయం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక కబడ్డీ ప్లేయర్లకు ఫీల్ అవ్వ, టీము అడ్డం వచ్చేసి మూసేస్తున్నారు, ఎట్టకట్ట చెయ్యన తాకాల. దట్ ఈస్ ద స్పిరిట్ యు నీడ్ టు క్యారీ వెన్ యు ట్రావెల్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఆడేదే కబడ్డీ అయితే ఎవడు అడ్డు రాకుండా అందరూ అలా బిసిపోతే నువ్వు వెళ్ళి టచ్ చేసి వచ్చి పారిపోతావా? ఏటిది అమాయకం అన్నావు? స్తోత్రం చెప్పండి. అందరూ మూసేస్తారు, ఎట్టకొట్ట దారి చూసుకొని ఉపాయం చేసి ప్లాన్ చేసుకొని. అదే దొంగ అట్లాగా నువ్వు ఆమెతో మూసుకొని రాకూడదు. కొంతమంది ఉంటారు, అమ్మో ఒంటి నిండా ఆమెతో మూసుకొని వస్తాడు. ఆడు పట్టుకున్న కొరమైన చేపలకు జారీలు గీత మీద పెడతాడు. అది దొంగ ఆటది, మనకొద్దు. తోచి అవి లేవు, పోరాడి గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభా అసలు శోధన రాకుండా చేయి ప్రభా, అసలు తలంపే రాకుండా చేయి ప్రభా. దొంగ ఆమదం పూసుకునే ప్రార్థన అది. ప్రభా ఇన్ని శోధనలు వచ్చిన జయ జీవితం ఇవ్వండి ప్రభా, పడిపోకుండా నిలబెట్టు ప్రభా, పోరాడి గెలిచే కృపవయ్యా. గత 15-20 సంవత్సరాలుగా ప్రపంచంలో నేను రోజు పరిచయం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మరలా చెప్తున్నాను. ఆడెవడో అన్నాడంట, ఏ పరీక్ష పెట్టకపోతే నేను స్కూల్ ఫస్ట్ అని చెప్తున్నాను. లేదు ఎప్పటికప్పుడు 15-20 ఏళ్ళ మటు చెప్తున్నాను ఈ మొక్క. నా శోధనే రాకపోతే, శ్రమే రాకపోతే అన్న ఈ సంవత్సరం అసలు ఏ చిన్న అవరోధం రాకుండా ప్రార్థన చేయన్నా, ఈ దండం పెడతా, నువ్వే చేసుకో. అట్లాంటి వాక్య విరుద్ధం ప్రార్థనలు నేను చేయను. అసలు జయ జీవితం అనే ప్రార్థన చేస్తేనే ఏదో శోధన పోరాటం వస్తే గెలిపించానే కదా. అదేంటిది మంచి స్కూల్ అంటే ఏంటి? పరీక్షలు పెట్టిన స్కూలా? ఏ దిక్కుమాలిన విద్యార్థులాగా ఉన్నాడు వీడు. మంచి స్కూల్లో జాయిన్ చేయండి, మంచి స్కూల్లో జాయిన్ చేయండి అంటే బాగా చదువు చెప్పే స్కూల్ అనుకుంటాం, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలాగా ఎడ్యుకేట్ చేసే స్కూల్ అనుకున్నాం. అసలు పరీక్షలు పెట్టిన స్కూల్ అనుకుంటామా? కొన్ని సంఘాలు అంతే, అసలు అంతా జారుబడి మీద వెళ్ళిపోయినట్టు, అసలు చిన్న ఇబ్బంది ఉండదు. వెళ్ళటం హాయిగా పూసుకొచ్చింది రాసుకొచ్చింది, ఎక్కడ ఏం తేడా రాకుండా దానిగా చెమికలతో సహా అన్ని జాగ్రత్తగా కాపాడుకొని రక్తం వేయించాయి. హల్లెలూయా. ఒకరి బట్టలను ఒకరి నగలు ఒకరు పొగుడుకొని, ఒకరి తిండి గురించి ఒకరు పరిచయం చేసుకొని, కొంచెం బేదగా మొహం పెడితే సర్లే ఇంటికి వచ్చి మనకి కేకేసుకొచ్చి ఇంకిదే కోటం, ఇంకేముండదు. ఆటైపోయిన తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఏమనుకున్నా ఆడ రకం అంతే కదా, అది మారదాం. అంతసేపు అలా ఒగ్గుబట్టు కూర్చున్నాడు తిండి గురించి. ఆమె అనగా ఎలా హోటల్గా నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. మా చిన్నాన్నగారు ఉన్నాడు, ఎవడో ఉన్నాడంటే ఆడి పేరు కడిపే కైలాసం అంట. ఆడికి భూమి మీద ఇంకేమీ సంబంధం లేదు. కడుపే కైలాసం. స్వర్గం ఏదంటే మధ్యప్రదేశ్. ఇండియా మొత్తం నాశనం అయిపోయి ఆడికి వెరీ లీస్ట్ పోతాడు. ఇష్యూ రక్తం ఏం చేయం.
ఓ కడుపా భయమేలానే ఊటికొండ కూర దాక నీకుండగా. ఆ రెండు ఉంటే ఆడికి అసలు చిక్కే లేదు. మరి దేవుని కృపలో ఆడి ఇంజిన్ కూడా అలాంటిదండి బాబు. నాగులంటాడు 2 చపాతీలు తినడు, కక్కుర్తిపడు 3వ చపాతీ కష్టపడ్డానో ఆ రాత్రి సిలువే. ఇంకా సెట్ అవ్వదు. ఆడున్నాడు చూడు, మనం చూసి ఇక చాలు వెళ్ళే అనాలి. ఆడికి తెలీదు ఆడు ట్యాంక్ కెపాసిటీ అంటూ తెలియదు. విచిత్రం అండి. అంటే బండి బుల్లెట్, ట్యాంకు లారీది. ఆడు వయస్సు ఎంత, ఆడు చేస్తున్నాడు. అరే ఏంటంటే ఆడు అంతేనన్నా, తింటాడన్నా. ఏమంటారా? ఏమంటే రాయల్ ఎన్ఫీల్డ్. మరి ట్యాంక్ 50 లీటర్లు ఎట్లా ఉందరా? 14 లీటర్సే కదా. నా కెపాసిటీ వేరన్నా బాబు. బండికి తగ్గట్టు ఇంజిన్ ఉంటుంది. ఈడు మళ్ళీ కస్టమైజ్ చేసి మార్చేశాడు. ఈడు ప్రతివాడు తన సొంత ఇంజిన్ కలిగి ఉండవలను. పద్ధతిగా లిమిట్గా ఏడవాల. నీకు ఒక మంచి టాప్ సీక్రెట్ చెప్తాను. ఎక్కువ వివరించడం. ఒక్క మాటే. ఒక గ్లాస్ అక్కడ పెట్టి బిందె నీళ్ళు పోస్తే ఎన్ని పడతాయి గ్లాసులో? అర్థం చేసుకో. అంతే. నువ్వు బిందుడు పోసావు ఒకటి, బిందుడు పట్టావు, దాని కెపాసిటీ గ్లాసు బొరపని చేయాలి. ఏసీటీ ఏంటరా దరిద్రం. ఇదేమన్నా డస్ట్బిన్ కొన్నావు కడుపు అంటే? మొత్తం సర్వ శరీరానికి శక్తిని సప్లై చేయాల్సినటువంటి ఇంజిన్ రా. దొరికిన చెత్తల్లా పట్టుకొని అందులో వేసే బాకు పద్ధతే. అది డీజిల్ బండా, పెట్రోల్ బండా, గంటకో రకం ఉండబాకు. మీకు అర్థమైపోయింది కదా. హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఉన్నాయా బాకీలు ఫ్రిడ్జ్లో? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈడ్చుకొడితే 2 సభ్యులు, చిన్న కుటుంబం, తెచ్చుకున్నది 1 కేజీ కూర, ఇడ్లీ పాత్ర తెచ్చుకుంటే అన్ని సగం రేకులు వేసే 2 రేకులు సరిపోతాయి మీ పేనానికి. మరి అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకు? అలా తెచ్చుకునే సరుకులన్నీ అందులో పెట్టి ఎప్పుడు తప్పుడు తీసి మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి కిక్కి అనిపించాను. నేను అప్పుడప్పుడు ఫోన్ బంద్ చేయి, ఒక 2 రోజులు ట్రై చేయి అంటుంటాను కదా. ఈసారి తల్లులు ఒక చిన్న పరీక్ష, 1 వారం ఫ్రిడ్జ్ బంద్ చేయండి. అమ్మ పూట కొనాలంటే మాతో నేడైద్దాయా? ఓపుకున్నప్పుడు అన్నీ ఉన్నలు పెడతాం. ఆకలేసినప్పుడు ఇంత తీసి కిక్ పగల ఏదో ఇబ్బంది వస్తుంది. ఫోన్ చేసి భాస్కర్ కొంచెం ఆరోగ్యం పడలేదు ప్యాకింగ్ చేయండి. అప్పుడు నేను డాక్టర్ గారిని కాదు కాబట్టి సరే బిడ్డ అని. డాక్టర్ గారు అయితే ఏం తిన్నావు? మరికి నేను మరి సరే బిడ్డ తప్పకుండా ప్రార్థన చేద్దాం. అలాగే నాన్న, అంతవరకు మనం పరిమితం. అది డాక్టర్ గారు అయితే కేసు హిస్టరీ చెప్పు. తిన్నావా? అంత అయిపోయి 4 పిల్లలు ఇచ్చి ఏం చెప్తాడు? ఈ తినబాకు. నువ్వు ₹1 కోటి వైద్యం చేసిన ఈ పత్యం చేయకపోతే చెట్టు కాదు. నేను ముందే చెప్తున్నా పత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మగారు చిన్నప్పుడు నుంచి చెప్పేవారు, ఇంటికి ఎవరు వచ్చినా డాక్టర్ గారు వారం పత్యం చెప్తే నువ్వు 2 వారాలు చేయనివారు. అంతేనమ్మా? ఎవరికైనా అదే సూత్రం. నిన్న మా పిల్లగాడికి ఒకడికి మధ్యప్రదేశ్లో సమస్యలు వచ్చినాయి. ఏమమ్మా ఎక్కడ ఉన్నాడు? అయితే పాపం వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, అన్నీ తినబాకరా, పెరుగన్నం తినరా అని పాపం పెరుగన్నం పెట్టింది. పెరుగన్నంతో పాటు మొహం కూడా తెల్లబడిపోయింది. ఏరా అంటే ఇంత పచ్చడి ఇవ్వచ్చుగా. అసలు సమస్యకి మూలం అదే కదరా. ఎరా దేవునికి స్తోత్రం. నేనేమడిగాను? చికెనా మటనా? ఇంత పచ్చడే కదా ఇవ్వనాలి అన్నాడు వాడు. అసలు మధ్యప్రదేశ్ అల్లర్లకి కారణం అదేగా. స్తోత్రం చెప్పరు ఎవరో. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైందా? మధ్యప్రదేశ్ పచ్చడి కాదు,
ఏదో చిన్నది ఉందో ఒకటి పనికి మేలు, దాన్ని బట్టికి ఎలాడబడక వదిలేయి. అదే నేను చెప్పే పద్యం. ఆడింక చూస్తున్నారు పద్దాక మీరు. స్తోత్రం. హల్లెలూయా. ఇందు నిమిత్తము తేలుచున్న ఫలితార్థమేమనగా యాత్ర చేయటమే ఇంపార్టెంట్. అది మనకి ఇష్టం అవ్వాలి. ఏదో బలవంతంగా అడ్డం పడితే వీరి జైల్లో మేము తోసుకెళ్ళినట్టు సాగకూడదు. ఎంతసేపు మా పేరే మీద మా బలవంతం మీద రావటమే. ప్రతిసారి ఆరాధనలో రేపాలు ఒక్కొక్కరిని పట్టుకొని బలపరచాలి, గద్దించాలి, హెచ్చరించాలి. వారానికోసారన్నా కనపడాలి, కొంపకెళ్ళి అదిలించాలి గట్టిగా. లేకపోతే అంకుశం పెట్టి పొడిచిన, లేకపోతే పెద్ద తెల్ల ఏనుగు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. స్తోత్రం. సాగాలండి ప్రయాణం. ఎప్పుడు ఇక తెల్ల ఏనుగులాగా ఆయన బయటకు వస్తే అందరూ అమ్మో వేపలేక సావు. ఎంత వాక్యం చెప్పి, ఏ ఉపదేశం చెప్పి, పరమగీతాలు మనలో ప్రకటన అని చెప్పడానికి మొదలెట్టేపటికి సబ్జెక్ట్ మొత్తం అర్థం అయిపోద్ది. అంత పెద్ద ఏనుగు నడవదు. నువ్వు ఏ వాక్యం చెప్పు, ఈ ఎనిమి ఎప్పుడే నిజం ఫుల్ డెప్తో. నెక్స్ట్ ఏంటి, ఇంకేముంటుంది ఇక్కడే. స్తోత్రం చెప్పరా. యాత్ర చేయు మార్గములు మనకు ప్రియమైపోవాలి. హల్లెలూయా. అలా అయితే ఏం చేస్తారండి, వాళ్ళు నడుస్తుంటే బాకాల్లో ఎలో జలమయంగా మారిపోతాయి. కొట్టో గట్టిగా రక్తమే జయం. నీకు యాత్ర చేయు మార్గములు అతి ప్రియమైతే నువ్వు అడుగేస్తే అద్భుతమే, అడుగేస్తే అద్భుతమే. ఐగుప్తు వద్దనిపించిందా? వాగ్దాన దేశం చేరాలనిపించిందా? అందుకు ఎంత కఠినమైన ప్రయాణమైనా పిల్లా జల్లు వేసుకుని వెళ్ళిపోతా ప్రిపేర్ అయిపోయావా? నీకు ఆ ప్రయాణం ఇష్టమైతే చాలా అడుగై యేసు రక్తం వేయించేయి. అడుగై. నువ్వు కదిలితే మేఘం యేసు రక్తం వేయించేయి. నీకోసమే మన్నా, నీ ముందు సముద్రాలు పారిపోవటమే. స్తోత్రం చెప్పరు మీరు. హల్లెలూయా. యోర్దాను నిన్ను చూచి పారిపోయేనయ్యా. దా పాట. సాధ్యము మనకు పాడతాం మటుకు సాధ్యం కాదు. అడుము తిడుము చదువే. సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా, యోర్దాను నిన్ను చూచి వెనుకకు మళ్ళేనయ్యా. సాధ్యము నీ వలన నీ అపాయమే లేనే లేదు, అపాయమే లేనే